వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకళ్ళు ఆస్తులు లాగేశారు అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని ఒంగోలులో వైకాపా నేత దోచేశాడు అన్నటువంటిది. భూ యజమాని విదేశాల్లో ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని భారీ భూదోపిడీకి పాల్పడ్డారు వైకాపా నేత. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని పేర్నమెట్ట గ్రామంలో సుమారు 100 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారు. స్థానిక లింగారెడ్డి అపార్ట్మెంట్ సమీపంలో ఒంగోలుకు చెందిన విశ్రాంతి ఎంపీడీఓ కుమారుడు ఒకళ్ళు సర్వే నెంబర్ 136లోని 28.87 ఎకరాల్లో 1993లో 14 ఎకరాలు కొనుగోలు చేసి ప్లాట్లు వేశారు. అప్పట్లోనే వాటిలో కొన్నింటిని విక్రయించారు. మరో 69 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అనంతర కాలంలో ఆయన విదేశాల్లో స్థిరపడ్డారు. దీన్నే ఇక్కడ వైకాపా నాయకుడు ఒకరు తనకు సానుకూలంగా మలుచుకున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకారం సదరు సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేయించారు. తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది సదరు ప్లాట్లలో ఇళ్లు నిర్మించి విక్రయించేశారు. అంతలో తాకుండా ఏకంగా స్థలం యజమాని మృతి చెందినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుకు సమర్పించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న స్థల యజమాని కొంతకాలం క్రితం స్వదేశానికి వచ్చారు. తన భూమి అన్యాక్రాంతమైన విషయం మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. తనకు జరిగిన అన్యాయం మీద సదరు భూ యజమాని జిల్లా ఉన్నతాధికారులను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అన్ని ఆధారాలు వాళ్ళకి అందజేశారు. న్యాయస్థానంలో హాజరై తాను బతికే ఉన్నట్టు తెలియజేశారు. ఈ భూకుంభకోణం మీద అధికారులు రెవెన్యూ పోలీసు సిబ్బందితో సంయుక్త విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించింది. బాధ్యుడైన వైకాపా నాయకుడు విచారణ నిమిత్తం ఇటీవల ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. తన కుమారుడితో కలిసి విచారణకు హాజరైన సదరు వ్యక్తి సంబంధిత పత్రాలు తీసుకొచ్చని చెప్పి బయటకు వచ్చారు. ఆ తర్వాత బయట కుటుంబ సభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారి సెల్ ఫోన్లు ప్రస్తుతం మోగబోయాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో వైకాపా కీలక నాయకుల్లో ఒకరిగా వ్యవహరించిన సదరు వ్యక్తి ఇదే తరహాలో మరికొన్ని భూదందాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చిపడేసినా పర్లేదు. ఎవరెవరో ఆస్తుల్ని లాగేసుకుని దోచేసుకోవడం ఏంటో అర్థం కావట్లా.